హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సెషన్. సో లాస్ట్ సెషన్స్లో మనం మ్యాప్ అంటే ఏంటి, ఫ్లాట్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. అండ్ ఈరోజు సెషన్లో మనం రివర్స్ మెథడ్ గురించి తెలుసుకున్నాం అండ్ అలాగే ఒక బిల్ట్-ఇన్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. సో ఆ బిల్ట్-ఇన్ మెథడ్ అంటే లైక్ ఆ బిల్ట్-ఇన్ మెథడ్ ఏంటి అంటే ఈజ్ అరే. సో ఈ ఈజ్ అరే ఎందుకు యూస్ అవుతుందంటే, సో మనం ఒక యారీని చెక్ చేస్తున్నాం. ఓకే, ఇది యారేనా కాదా అని. ఓకే, సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఇనిషియలీ మనం యారే మెథడ్లో రివర్స్ మెథడ్ చూద్దాం. ఓకే, సో నాకు ఎగ్జిస్టింగ్ సింగిల్ యారే ఉంది కదా, సో లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. సో ఈ సింగిల్ యారేలో మనం ఎలిమెంట్స్ని రివర్స్ చేద్దాం. ఓకే, బై యూజింగ్ రివర్స్ మెథడ్. సో ఈ బేసిక్గా ఈ రివర్స్ మెథడ్ ఎందుకు, ఇది మోడిఫై చేస్తుంది యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ అనేవి రివర్స్ అవుతాయి. ఓకే, ఆ రివర్స్ అయిన ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసుకోవాలి. ఇదిగోండి, 10 9 8 7 6 5 4 3 0 2 1 0. సో ఐ హోప్ ఈ రివర్స్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిద్దో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బేసిక్గా ఈ రివర్స్ మెథడ్ యారేలో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేస్తుంది. ఐ మీన్ రివర్స్లోకి ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఇన్బిల్ట్ మెథడ్ అన్నాను కదా, అదే ఈజ్ యారే అనమాట. సో బేసిక్గా ఈ ఈజ్ యారే ఎలా రాస్తాం, ఎలా చెక్ చేస్తాం చూద్దాం. ఈ array dot is array of single array. ఓకే, ఈ ప్రొసీజర్ వాడాలన్నమాట. ఈ యారీ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, ఎనీ ఆఫ్ డేటా. సో ఒకవేళ అది యారీ అయితే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, లేదా అంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ట్రూ అని రిటర్న్ చేసింది. సో ఎందుకంటే మనం క్రియేట్ చేసింది యారే. ఓకే, దాన్ని చెక్ చేస్తున్నాం. ఓకే, ఐ హోప్ ఈ బిల్ట్-ఇన్ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నా.